బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 2 నెలలుగా సరైన సినిమాలు లేక టాలీవుడ్ లో ఎలక్షన్స్ అలాగే ఐపీఎల్ మ్యాచ్ల వలన అనుకున్న రేంజ్ లో సినిమాలు లేకపోవడం, వచ్చిన చిన్న చిత్తగా సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాయి. ఎట్టకేలకు మే ఎండ్ లో ఆడియన్స్ ముందుకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష మరియు భజే వాయువేగం సినిమాలు భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మూసి ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో ఆల్మోస్ట్ తిరిగి ఓపెన్ చేసి రిలీజ్ ను సొంతం చేసుకోగా, ఉన్నంతలో 3 సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి లీడ్ ను చూపెడుతూ సాలిడ్ బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉంది. టాక్ మరీ ఎంకరేజింగ్ గా అయితే ఇనిషియల్ గా లేదు, కానీ ఉన్నంతలో మిగిలిన మూవీస్ ని డామినేట్ చేస్తూ మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటూ ఈ సినిమా దుమ్ము లేపుతుంది. ఓవరాల్ గా గమ్ గమ్ గణేష మరియు భజే వాయువేగం సినిమాలు కొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీలను సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా ఈ 3 సినిమాలు కలిపి కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం విశేషం. ఆల్మోస్ట్ 2 నెలలుగా టాలీవుడ్ లో మూవీస్ లేక ఆడియన్స్ థియేటర్స్ కి రావడమే మానేశారు. 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ వైపు ఆడియన్స్ వెళుతూ ఉండటంతో అప్కమింగ్ డేస్ లో వచ్చే సినిమాలకు ఇవి మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇక 3 సినిమాలు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.